నా పేరు నిమ్మల అశోక్. మాది జోలకల్లు గ్రామం. నేను గత 5 సంవత్సరాల నుంచి సిరిమామల సుబ్బారావు దగ్గర మందులు వాడుతున్నాను. ఏటా నేను నాటిత్తనం 4 ఎకరాలు, 3 ఎకరాలు వేసుకున్నాను. ఈ ఏడు సుబ్బారావు అన్న ఖచ్చితంగా తేజేయాలని చెప్పేసి ధనలక్ష్మి డమలపూర్ అనే విత్తనం తీసుకొచ్చి ఇచ్చారు. వేసిన నెల రోజులకి హ్యూమిక్ పొటాష్ అని చెప్పేసి ఎకరానికి ఒక 20 కేజీలు, మాగ్నీషియం ఒక 25 కేజీలు లెక్క ఇచ్చారు. నేను 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు కూడా పెట్టి ఇప్పటికి 28 రోజులు అవుతుంది. ముందు పెట్టేటప్పుడు అడుగు ఎత్తు అడుగున్నారా ఆ లోపులోనే ఉంది. ఇప్పుడు పెట్టినాక చూడండి బాగా నడు లైట్న బాగా ఫుల్ పూత గాని పిందె గాని భలే ఉంది. విత్తనం కూడా వేసుకోదగ్గ విత్తనం. అన్నయ్య కూడా వారానికి 4 రోజులకి ఒకసారి వచ్చేసేసి చూసి చేంజ్ చూసి దాని తగ్గట్టు మందులు ఇవ్వటం బాగా చేస్తారు. నేను వాడింది ఎకరానికి వచ్చేసేసి 3 కట్టలు. ఇప్పటికి వాడింది 3 కట్టలు మాత్రమే. 2 ఎకరాల మీద 6 కట్టలు నేను వాడింది. అంతే, అంతమించి నేనైతే ఏం వాడలేదు. ఒక్కసారి చేంజ్ చూడండి ఎంత హైట్ ఉందో, కరెక్ట్ గా నడుములు ఎత్తుందండి. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. ఒక్కసారి అశోక్ చేను ఒకసారి పోతా పిన్ని చూపించా చూడండి. ఒక్కసారి అంతా పిన్నిస్ మీద ఉంది. అంతా ఫ్లవరింగ్ పిన్నిస్ మీద ఇప్పుడే అండి. కరెక్ట్ గా 3.5 అడుగులు ఉంది. ఇప్పుడు దాకా ఫర్టిలైజర్ అనేది ఎకరానికి 3 కట్టలు మాత్రమే వాడారు. ఎకరానికి అంతే 3. ఎకరానికి 3 కట్టలు మాత్రమే వాడారండి. ఇంకొక నెల రోజులు మాత్రం మందు పెట్టే పని అవసరం లేదండి. ప్రతి ఒక్క రైతు ఈ హ్యూమిక్ పొటాష్ అనేది కంపల్సరీ వాడుకోండి. వాడుకుంటే మీకే చాలా ఉపయోగం. పెట్టుబడి తగ్గిద్ది. పెట్టుబడి ఒకటే కాదు, చేను మంచి గ్రోత్, మంచి కలర్ వస్తుంది. దానివల్ల ఫర్టిలైజర్ వాడకపోవటం వల్ల నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఎఫెక్ట్ అనేది తక్కువ. దానివల్ల ఆటోమేటిక్గా తీపి తక్కువ ఉంటుంది, రోగాలు తక్కువ వస్తాయి. మన స్ప్రేయింగ్ కూడా తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు ఈ హ్యూమిక్ పొటాష్ అనేది కంపల్సరీగా వాడుకుంటే చాలా మంచిది. అంతేనాయా? అంతే.